ఇక రెండో అంశం ఓ తన తల్లి తండ్రి 3 సంవత్సరాల పాప రీల్స్ చేస్తాను కానీ రైల్వే పట్టాల మీదకి పోయారు. సడన్గా రైలు వచ్చి గుద్దింది, ముగ్గురు చచ్చిపోయారు. తునాతునకలు అయిపోయారు రీల్స్. ఆ రీల్స్ ఏందో, ఆ కథ ఏందో, ఆ కార్ఖాన ఏందో ఎవరికి అర్థం కాదు. ఇప్పటికి అనేక మంది చనిపోయారు. ఆ బావులలో పడి, చెరలలో పడి, యాక్సిడెంట్లలో ఈ రీల్స్ చేయంగా చచ్చిపోయారు. సరే, అదట్లా ఉంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త. భార్య చనిపోయిందని భర్త, అన్న చనిపోయిందని చెల్లె, అలా హార్ట్ ఫెయిల్ అయి చనిపోయారు. అంటే గుండె బలిగి చనిపోయారు. అంటే బాంధవ్యాలు గట్లుండే. ఇప్పుడు ఇవాళ రేపు చచ్చిపోయిందట. అరే అట్లా నాకు ఇప్పుడే తెలిసింది నాకు అట్లా. కానీ అప్పుడు సావుకాడ కూడా ఒకరు చనిపోతే వాళ్ళ రోదనలు, వాళ్ళ వేదనలు అన్ని కక్కుకుంటారు. ఆయన నాడు చింతకాయలు తెచ్చిస్తేవి కదా అన్న, ఇవాళ నాడు ఇంత మాంసం తినిపోతేవి అన్న, ఆయన నువ్వు కళ్ళు ఒట్టు తాగకపోతేవి అన్న, ఇవన్నీ చెప్తా ఉంటారు. సావులో ఇక మిగిలిన అన్ని ఏమైతుంటే అవన్నీ చెప్పిపోతా ఉంటారు అన్నట్టు. సరే, ఏదేమైనప్పటికి కూడా వాస్తవానికి ఈ రీల్స్ పైన ఇప్పటికే డేంజరస్ రీల్స్ చేసి అనేక మంది చచ్చిపోతా ఉంటే ప్రభుత్వం కొద్దిగా దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏకంగా రైలు పట్టాల మీదకి ఎక్కి సెల్ఫీ తీస్తే సడన్ గా రైలు వచ్చి గుద్దేసిపోయిందట. మొత్తం చచ్చిపోయారు. వాటర్ ఫాల్స్ కాడ ఈడ ఇక ఇవాళ అది ఏనో చూసిన నేను మబ్బుల. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.